లాస్ట్ దాంట్లో నేను డిస్కస్ చేయడం మర్చిపోయిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. వన్ థింగ్ ఏఐ మీద జాబ్స్ గురించి. ఫస్ట్ థింగ్ ఇందులో మీకు 2 సెట్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి బిల్డింగ్ ఏఐ, ఇంకోటి వచ్చేసి యూజింగ్ ఏఐ. ఐ థింక్ ఇది 100% ఫ్రెషర్స్ కి నేను రికమెండ్ చేస్తాను. బట్ బిల్డింగ్ ఏఐకి వచ్చేసరికి మీకు లాట్ ఆఫ్ రీసెర్చ్ వర్క్ ఉండాలి. మీరు మినిమం 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. అండ్ ఫ్రెషర్స్ కి ఇందులోకి వెళ్ళడం చాలా కష్టం. సో యూజింగ్ ఏఐని యూజ్ చేసుకోవటం నేర్చుకోండి. అండ్ ఇందులో జాబ్స్ చాలా హై డిమాండ్ కూడా ఉంటుంది. బట్ బిల్డింగ్ ఏఐకి అంత డిమాండ్ ఉందా అంటే డిమాండ్ ఉంది. బట్ యూజింగ్ ఏఐని యూజ్ చేసుకుని వచ్చే అన్ని జాబ్స్ కన్నా బిల్డింగ్ ఏఐ మీద డిమాండ్ చాలా తక్కువ ఉంది. సో అందరూ ఏఐని యూజ్ చేసుకోవటం నేర్చుకోండి. నెక్స్ట్ థింగ్, ఏఐ ఏజెంట్స్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ మీద డిపెండ్ అయి ఉంది. అసలు రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఏంటి అంటే మన పాస్ట్ యాక్షన్స్ బట్టి ప్రెసెంట్ అవుట్పుట్ ని ఎస్టిమేట్ చేసి మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. అంటే లెర్నింగ్ పాస్ట్ యాక్షన్స్ బట్టి అది లెర్న్ చేస్తూ ఉంటుంది. అది థింగ్ ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఈ లెర్నింగ్ ని బేస్ చేసుకొని మన ఏజెంట్ అనేది బిల్డ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మనం ఎల్ఎల్ఎం గురించి, ఏపీఎస్ గురించి, అన్నిటి గురించి డిస్కస్ చేద్దాము. ఎల్ఎల్ఎం అంటే ఏంటి? ఎల్ఎల్ఎం ఎల్ఎల్ఎం అంటే ఏంటి? నథింగ్ బట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాడుతున్న ఇప్పుడు చాట్ జిపిటి కానీ, జెమినీ ఏఐ కానీ, ఓపెన్ ఏఐ కానీ, ఇవన్నీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. అది అసలు ఏం చేస్తుంది ఎల్ఎల్ఎం అంటే ఫస్ట్ థింగ్ అండర్స్టాండ్ చేసుకుంటుంది. అండర్స్టాండ్స్. సెకండ్ థింగ్ వచ్చేసి జనరేట్ చేస్తుంది. ఏం జనరేట్ చేస్తుంది? అవుట్పుట్ ని జనరేట్ చేస్తుంది. ఇది హ్యూమన్ లైక్ లాంగ్వేజ్, అంటే మనకి అర్థమయ్యే విధంగా జనరేట్ చేస్తుంది అవుట్పుట్ ని. ఓకే, ఈ ఎల్ఎల్ఎం యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే సీక్వెన్స్ ఆఫ్ టోకెన్స్ ని మనం ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు ఆ నెక్స్ట్ వచ్చే టోకెన్ ని ప్రిడిక్ట్ చేసి జనరేట్ చేయటమే ఈ ఎల్ఎల్ఎం యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. ప్రిడిక్ట్ చేసి జనరేట్ చేయటమే ఎల్ఎల్ఎం యొక్క మెయిన్ ఆబ్జెక్ట్. టోకెన్ అంటే ఏంటి? ఇప్పుడు అందరికి వచ్చే టోకెన్ అంటే ఏంటి? టోకెన్ అంటే ఇప్పుడు మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఎలా మాట్లాడతారు? ఫర్ సపోజ్ మై హాబీ ఈజ్ డాన్సింగ్ అని అన్నాం అనుకోండి. ఇవి ఏంటి? నథింగ్ బట్ ఇవి సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్. అంటే ఇవన్నీ కలిపి వర్డ్స్ సెంటెన్సెస్ లో మనం మాట్లాడతాం. అంటే ఏంటిది? సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్. మన హ్యూమన్స్ కి ఎలాగా సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్, హ్యూమన్స్ కి మనకి సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ కదా, అలాగే ఏఐకి సీక్వెన్స్ ఆఫ్ టోకెన్స్ అన్నమాట. ఏఐకి సీక్వెన్స్ ఆఫ్ టోకెన్స్. ఓకే మేడం, సీక్వెన్స్ ఆఫ్ టోకెన్స్ అన్నారు కదా, అది ఎలా? ఐ మీన్ వర్డ్స్ అంటే ఇప్పుడు ఏంటి? ఇక్కడ 4 వర్డ్స్ ఉన్నాయి కదా, మనం 4 వర్డ్స్ అని చెప్తాం. టోకెన్స్ ని ఎలా అలా క్లాసిఫై చేస్తారు? ఎన్ని టోకెన్స్ ఉన్నాయనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే అది ఒక్కొక్క ఎల్ఎల్ఎం కి వాళ్ళ టోకెనైజేషన్ ప్రైస్ బట్టి వాళ్ళకి ఒక్కొక్క టోకెన్ ఉంటుంది. టోకెన్స్ ఎలా చేస్తారు అన్నది మనం క్లియర్ గా హగ్గింగ్ ఫేస్ వెబ్సైట్ లో చూడొచ్చు. నేను మీకు చూపిస్తాను.
టోకనైజేషన్ ప్లే గ్రౌండ్ హగ్గింగ్ ఫేస్ వాళ్ళది ఉంటుందండి. అక్కడికి వెళ్ళి మీరు ఏదో ఒకటి ఇవ్వండి. ఇక్కడ మై నేమ్ ఈజ్ సౌమ్య ఇచ్చారు కదా. ఇప్పుడు ఏంటి, ఇది 4 వర్డ్స్ కదా, 4 టోకెన్స్ అని అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, మై నేమ్ ఇస్ సౌమ్య ఈజ్ మొత్తం 6 టోకెన్స్ అన్నమాట. ఈ టోకెన్స్ బట్టి, ఈ టోకెనైజేషన్ బట్టి మనకి కాస్టింగ్, ఏపీఐ కాస్టింగ్ అని ఉంటుంది. అది ఎలా ఉంటుంది, అసలు ఏపీఐ అంటే ఏంటి అన్నది కూడా మనం డిస్కస్ చేద్దాము. సో ఇలా మీరు ఎన్ని టోకెన్స్ అవుతున్నాయి మనం ఇచ్చిన సెంటెన్స్ కి అన్నది మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా, ఎల్ఎల్ఎం యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అన్నది మీరు సీక్వెన్స్ ఆఫ్ టోకెన్స్ ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు నెక్స్ట్ వచ్చే టోకెన్ ని ప్రెడిక్ట్ చేసి జనరేట్ చేయడం అని. అది ఎలా చేస్తుంది అన్నది మీరు బీమ్ సెర్చ్ విజువలైజర్ హగ్గింగ్ ఫేస్ వాడితే దాని ద్వారా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ రన్ కొట్టండి. సో యూ కెన్ క్లియర్లీ సీ. అంటే ఇక్కడ లాస్ట్ ఎండ్ ఆఫ్ టెక్స్ట్ అనేది ఏం రావాలి అన్నది మీకు స్కోరింగ్ బట్టి మీన్ ఉంటుంది, స్కోరింగ్ బట్టి ఉంటుంది. సో దీని ఏంటి కంక్లూజన్, థ్యాంక్స్ అలాట్, దట్స్ ఆల్ ఫర్ టుడే. దానికి ఎండ్ ఆఫ్ టెక్స్ట్ ఏం రావాలి అన్నది మీకు ఇక్కడ ఆ స్కోరింగ్ బట్టి ఆల్రెడీ డిరైవ్ అయి ఉంటుంది. సో స్కోరింగ్ బట్టి మనకి లాస్ట్ ఏం వర్డ్ రావాలన్నది చూస్తాం. అంటే ఏం రావాలి, ఐ హోప్ యూ ఎంజాయ్ అలా అనుకుంటా. ప్రతిదీ నెక్స్ట్ సెంటెన్స్ ఏం రావాలి అన్నది మనకి స్కోరింగ్ బట్టే డిఫైన్ అయి ఉంటుందండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎల్ఎల్ఎంస్ గురించి ఇంకా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఎల్ఎల్ఎం ని మనం ఎలా వాడుకోవచ్చు అన్నది చూద్దాము. ఎల్ఎల్ఎం యొక్క యూసేజ్ అన్నది మనం ఐదర్ యూఐ ద్వారా చేసుకోవచ్చు, లేదు అంటే ఏపీఐ ద్వారా. అసలు ఏపీఐ అంటే ఏంటి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ యూజర్ ఇంటర్ఫేస్. యూఐ అంటే ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్. అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ చాట్ జీపీటీ వాళ్ళది ఒక యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. చాట్ జీపీటీ కానీ జెమినీ ఏ కానీ ఇక్కడ ఏంటి మీకు చాట్ బాక్స్ ఉంటుంది, అందులో మీరు ఇన్పుట్ ఇస్తున్నారు, మీకు అవుట్పుట్ అన్నది జనరేట్ అయిపోతుంది. ఇది అందరూ వాడేది. కానీ ఏపీఐ ఏంటి అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఫంక్షనాలిటీని డెవలప్ చేశారంటే ఆ ఫంక్షనాలిటీ మీ సిస్టమ్ లో ఉంది, కానీ ఎవరో బయట అదర్ పర్సన్ అదర్ కంట్రీ నుంచో ఎక్కడి నుంచి ఈ ఫంక్షనాలిటీని వాడుకుందాం అని అనుకుంటున్నాడు. ఇప్పుడు మీరు ఈ ఫంక్షనాలిటీకి ఒక ఏపీఐ క్రియేట్ చేసి ఆ అదర్ పర్సన్ కి మీరు ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు ఆ ఫంక్షనాలిటీ అనేది అదర్ పర్సన్ వాడుకోగలుగుతారు అన్నమాట. సో ఏంటి, ఫర్ సపోజ్ ఇప్పుడు జొమాటో ఉందండి, జొమాటోలో మీరు ఏదైనా ఒక ఆర్డర్ పెట్టారు అనుకోండి. ఇప్పుడు ఈ ఆర్డర్ పెట్టినప్పుడు మీకు ఒక నావిగేషన్ మ్యాప్ వస్తుంది కదా. అంటే ఏంటి, ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ వాళ్ళది నావిగేషన్ మ్యాప్స్ వచ్చింది కదా. అంటే ఏంటి, ఇప్పుడు ఈ డేటా అంతా జొమాటో వాడు హ్యాండిల్ చేస్తున్నాడు అనుకుంటారా? లేదు, గూగుల్ మ్యాప్స్ నుంచి ఏపీఐ ద్వారా తనకి కావాల్సింది మాత్రమే తీసుకుంటున్నాడు బై ఛార్జింగ్. ఇప్పుడు మ్యాప్స్ అన్నది ఏపీఐ ద్వారా సమ్ కాస్ట్ కడతాడు ఈ జొమాటో వాడు. కట్టి ఆ ఏపీఐని కాల్ చేసుకొని ఈ మ్యాప్స్ ని తన యాప్ లో ఇంటిగ్రేట్ చేసుకొని తనకి కావాల్సింది మాత్రమే యూజ్ చేసుకుంటున్నాడు. సో ఇలా మనం ఏపీఐ అన్నది వాడవచ్చు అనమాట. సో ఈ ఏపీఐని వాడుకొని, ఈ ఏపీఐ అన్నది మనకి ఎల్ఎల్ఎం అనేది ఓపెన్ సోర్స్ ఫ్రీ పెయిడ్ ఉంటుంది కాబట్టి చూద్దాము. ఈ ఏపీఐ అన్నది మనకి ఛార్జ్ ఉంటుంది. అంటే మనం వాడుకున్న మోడల్స్ బట్టి ఛార్జింగ్ అన్నది ఉంటుంది. ఫ్రీ కూడా ఉంటాయి, నేను మీకు నెక్స్ట్ వీడియో నుంచి చూపిస్తాను అవన్నీ ఎలా చేయాలి అన్నది.